అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ నేతల మధ్య గ్రూపుల గొడవ తగ్గట్లేదట. వర్గ విభేదాలతో లీడర్లే పార్టీని పలుచన చేస్తున్నారట. పార్టీని గాడిన పెట్టాల్సిన ఆ ముఖ్య నాయకులకు ఎక్కడ చెడింది? ఇంత జరుగుతున్నా అధిష్టానం ఎందుకు మేనమేషాలు లెక్కిస్తోంది? కారు నేతల మధ్య గ్రూప్ లొల్లీతో కింది స్థాయి కార్యకర్తలు సైతం సతమతమవుతున్నారా? ఇంతకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతుంది? ఆధిపత్యం కోసం మూడు ముక్కలాట ఆడుతున్న ఆ నేతలెవరు? వాచ్. బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ తగాదాలు, వర్గ విభేదాల లొల్లి అంతా ఇంత కాదట. ముఖ్య నేతలంతా ఎవరికి వారు జిల్లాపై పట్టు కోసం చేస్తోన్న తెర వెనుక రాజకీయం గులాబీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోందట. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి 4-5 వర్గాల మధ్య కోట్లాటలు, పరస్పర విమర్శలు కొనసాగుతూ వస్తున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నిసార్లు మందలించినా వారి మధ్య పోరు తగ్గలేదట. గ్రూపు కలహాలే గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ను ఘోరంగా దెబ్బకొట్టిందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కుమ్ములాటలు, పరోక్ష కుట్రలే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణంగా ఆ పార్టీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటారు. నేతల మధ్య సహకారం లేకపోవడం, కొందరు నియోజకవర్గంలోనే వ్యతిరేక వర్గంగా పనిచేయడంతో గెలవాల్సిన సీట్లలోనూ ఓటమి తప్పలేదని వాపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఒకే ఒక్క సీటు భద్రాచలం నియోజకవర్గం. అయితే కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ వైపు మారటంతో ప్రస్తుతం జిల్లాలో హస్తం హవా నడుస్తోంది. ప్రస్తుతం గులాబీ పార్టీకి ఖమ్మం జిల్లాలో గడ్డు పరిస్థితులే నడుస్తున్నాయని చెప్పారు. కార్పొరేషన్లోనే పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపాలిటీల్లోనే సగానికి పైగా కౌన్సిలర్లు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలో పలుచోట్ల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు సైతం పెద్ద ఎత్తున కారు పార్టీని వదిలేయడంతో ఇప్పుడు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా మారిందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అసమ్మతి నేతలు పార్టీ నుంచి వలసబాట పడుతున్న వారికి సర్ది చెప్పి భవిష్యత్తుపై భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయట్లేదనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జిల్లాలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులుగా ఉన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, 2 జిల్లాల అధ్యక్షులు తాత మధు, రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మదన్ లాల్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో కింది స్థాయి క్యాడర్ అయోమయానికి గురవుతోందట. ఎవరికి వారు వేరువేరుగా పార్టీ కార్యక్రమాలు చేస్తుండటం, ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేయటం వల్ల ప్రజల్లో పార్టీని పలుచన చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇటు ప్రజలకు, అటు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి లీడర్లకు అడ్డంగా ఉంటూ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారట. జిల్లా నుంచి గ్రామీణ స్థాయి వరకు పార్టీ కార్యకర్తలు ఇక్కట్లు పడుతున్నారట. నిరసనలు, ధర్నాలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తుంటే జిల్లాలో మాత్రం స్తబ్దత ఆవహించడం క్యాడర్ను అయోమయానికి గురి చేస్తోందట. ఇక జిల్లా బీఆర్ఎస్ లో నెలకొన్న విభేదాలపై అధిష్టానం దృష్టి పెట్టకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి పార్టీకి ఇబ్బందులు తప్పవనే ప్రచారం జోరుగా సాగుతోంది.